హాయ్ ఫ్రెండ్స్. నా పేరు హరీష్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు నరేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను జనవరి 30th రిలీజ్ అయిన 'ఓం శాంతి శాంతిహి' అనే సినిమా చూసి ఇప్పుడే రివ్యూ ఇవ్వడానికి వచ్చాననమాట. సో, బేసికల్‌గా 'ఓం శాంతి శాంతిహి' అనే ఒక సినిమా. ఇదొక మలయాళం సినిమా రీమేక్ యాక్చువల్లీ. మలయాళం 'జయ జయ జయ హే' అదేనా? కైండ్ ఆఫ్ అదే అనుకుంటా. 'జయ జయ జయ హే' సినిమా మలయాళం సినిమా. ఆ సినిమా రీమేకే మన ఈ 'ఓం శాంతి శాంతి శాంతిహి'. మనకి ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఏఆర్ సంజీవ్. ఏఆర్ మురుగదాస్ అని వచ్చేస్తుంది. ఏఆర్ మురుగదాస్ కాదు. సినిమాని డైరెక్ట్ చేసింది ఏఆర్ సంజీవ్. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మనకొచ్చేసి జయకృష్ణ కాదు, జయక్రిష్. సినిమాలో మెయిన్ హీరో వచ్చేసి మనకు తరుణ్ భాస్కర్ అనమాట. హీరోయిన్గా వచ్చేసి ఈషా రెబ్బా యాక్ట్ చేశారు. మెయిన్ స్టోరీ మొత్తం అంతా ఈమె మీద ఉంటుంది అనమాట. ఈషా రెబ్బా క్యారెక్టర్ మీద ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ రోల్స్లో మనకి బ్రహ్మాజీ గారు కూడా ఉంటారు. ఆయనని అంత మంచిగా వాడుకోలేదు అనిపించింది బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ని. బట్ కాకపోతే స్టోరీ మొత్తం బేసికల్గా ట్రిప్ అయ్యేది మొత్తం తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా క్యారెక్టర్స్ మీద ఇది ఎక్కువగా బేస్ ఉంటుంది కాబట్టి మనకు అదేమంత ఇష్యూ ఏం అనిపించలేదు. సో ముందుగా మనం డైరెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా ఈ సినిమా ఒరిజినల్ మూవీ 'జయ జయ జయ హే' సినిమా నేను చూడలేదు యాక్చువల్లీ. సో ఒరిజినల్ సినిమా చూసిన ఇంపాక్ట్ అయితే నా మీద లేదు ఈ సినిమా చూసేటప్పుడు. సో నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. ముఖ్యంగా డైరెక్టర్ అయితే బాగా దీన్ని ప్లాన్ చేసుకొని రైటింగ్ అంతా మంచిగా తీశారనిపించింది నాకైతే. పైగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అవైతే హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యాయి నాకు. ఇప్పుడు నేను మీకు చెప్పేస్తే అవి స్పాయిలర్ అయిపోతాయి. మీరంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు. బట్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీక్వెన్స్ అయితే సూపర్ ఉంటాయి అసలు. తర్వాత ముఖ్యంగా మనం స్టెప్ బై స్టెప్ వద్దాం ఫస్ట్. సో యాక్చువల్‌గా మా మూవీ సినాప్సిస్ ఏంటంటే, సో సినిమా మొత్తం గోదావరిలోనే జరుగుతదనమాట. సో అక్కడ ఉండే ఒక అమ్మాయి స్టూడెంట్ చదువుకోవాలి. డిగ్రీ చదువుతున్న అమ్మాయిని చదువు మానిపిచ్చేసి పెళ్లి చేసి పంపించేస్తారు. మనకి ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి చేసుకుంటది. తర్వాత మొగునితో కలిసి ఉందాం అనుకుంటది. బట్ సంథింగ్స్ హ్యాపెన్. వాళ్ళిద్దరికీ సెట్ అవ్వదు. సో తిను ఓన్‌గా ఇండిపెండెంట్‌గా బతకాలనుకుంటది. సో తను అలా బతకడానికి తనేం చేసింది అనేదే సినిమా అనమాట యాక్చువల్లీ. సో ఇంతకంటే ఇంకా ఏం చెప్పినా కూడా స్పాయిలర్స్ అయిపోతాయి. సో ఇంతటితో సినాప్సిస్ అయిపోయింది కాబట్టి మనం కమింగ్ టు యాక్టర్స్. యాక్టర్స్ దగ్గరికొచ్చేస్తే తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా ఇద్దరు అద్దరు కొట్టేసేసారు యాక్చువల్లీ. మూవీ స్టార్ట్ అయితే మనకి ఈషా రెబ్బా క్యారెక్టర్‌తోనే స్టార్ట్ అవుతది. సో అది స్టార్ట్ అయినప్పుడు ఈషా రెబ్బా నా చైల్డ్‌హుడ్ గెటప్‌లో వాటిలో చూసినప్పుడు ఈషా రెబ్బా ఆ క్యారెక్టర్‌కి సెట్ అవ్వలేదు అనిపించింది టు బీ హానెస్ట్. బట్ తర్వాత సినిమా ఎప్పుడైతే వాళ్ళ పెళ్లి అవుతదో అక్కడి నుంచి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతదనమాట. సో అక్కడి నుంచి గెట్ బ్యాక్ టు ద మూవీ అనిపించింది నాకు. తను అక్కడి ఎరగ్గొట్టేసింది. మనకెక్కడ మూవీలో తన క్యారెక్టర్ సరిగ్గా చేయలేదు. ఎందుకు అనే ఫీల్ రాదు. సూపర్‌గా చేసింది అక్కడి నుంచి. బట్ ఆ స్టార్టింగ్ 2, 3 సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నాకు తేడా కొట్టేసాయి అంతే. బట్ వన్స్ ద మూవీ మెయిన్ స్టోరీకెళ్ళిన తర్వాత షీ నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్. మెయిన్‌గా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసి తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్. హానెస్ట్‌లీ నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తరుణ్ భాస్కర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తాడు. ఐ మీన్ యాక్టర్ పుల్ ఆఫ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఆ క్యారెక్టర్‌కున్న చిన్న చిన్న న్యూయాన్సెస్ గానీ, ఆ క్యారెక్టర్‌లో ఆయన ఒదిగిపోయే విధానం గానీ, ఆ క్యారెక్టర్‌లు ఆయన చించేశాడు సినిమాలో. మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు యాక్టర్స్ పరంగా సినిమాకైతే. ఎందుకంటే మెయిన్‌గా స్టోరీ మొత్తం నడిచేది ఈషా రెబ్బా, ఈ తరుణ్ భాస్కర్ క్యారెక్టర్స్ మధ్యనే. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరి పెర్ఫార్మెన్స్ బిస్కెట్ అయినా సరే మూవీ మొత్తం బిస్కెట్ అయిపోతది. సో, అలా ఏం అవ్వకుండా చాలా మంచిగా యాక్ట్ చేశారు ఇద్దరు. ఇన్‌ఫాక్ట్ తరుణ్ భాస్కర్ అయితే ఫెనామినల్. ఔట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ నన్నడిగితే ఆయన క్యారెక్టర్ వచ్చేసి. అంత మంచిగా ఆయన పుల్ ఆఫ్ చేశారు ఆయన క్యారెక్టర్‌ని. సో, తర్వాత బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఉంది. తర్వాత హీరోయిన్ పేరెంట్స్, మన తరుణ్ భాస్కర్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా ఉన్నారు. బట్ నాకంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇన్‌ఫాక్ట్ హీరో సగం చెడిపోవడానికి బ్రహ్మాజీ గారి క్యారెక్టరే కారణమైనా సరే, మనకంత ఇంపాక్ట్ లేదనిపించింది నాకు బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ చూస్తున్నంత సేపు. ఆయన మంచి యాక్టర్. ఆయనలోని యాక్టర్‌ని వాడుకోలేదేమో అని నాకనిపించింది బేసికలీ. కొన్ని సీన్స్‌ని రాసుకున్నారు. చించేశారు ఆ సీన్. బేసికల్‌గా ఆ రైటింగ్‌లో కొంచెం హెచ్చు తగ్గులు ఏమన్నా అయినా సరే, మొత్తం పెంట అయిపోతది రైటింగ్‌లోనే సినిమా మొత్తం. అలా లేకుండా కొంచెం చాలా మంచిగా రాసుకున్నారనిపించింది సినిమానైతే. బాగా రాసుకున్నారు. బాగా ప్లాన్ చేసి తీశారు. టేకింగ్ బావుంది. కొన్ని కెమెరా యాంగిల్స్ కూడా బావున్నాయి. కెమెరామెన్ పేరు నాకు గుర్తులేదు. కెమెరామెన్ ఇరగ్గొట్టేశారు. కొన్ని ఫ్రేమ్స్ అయితే సూపరున్నాయి సినిమాలో. సో, తర్వాత కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్. మనకి మ్యూజిక్ డైరెక్టర్ గూడా చాలా బావున్నాయి. పాటలు బావున్నాయి. సినిమా సోల్‌ని ఏమి మిస్ చేయవు. పాటలు గాని, ఆయన ఇచ్చిన బీజీఎం అయితే పీక్స్. క్లైమాక్స్‌లో
ఒక సీన్ ఉంటది అసలు. ఈసారి అబ్బాయికి ఒక ఎలివేషన్ షాట్ పడతది. దాంట్లో ఇంటర్ కట్స్ పడుతూ ఉంటాయి. అక్కడ ఒక బీజీఎం కొడతాడయ్యా! మత్తిపోతది జనాలకసలు. ఇంకా తర్వాత దాని తర్వాత ఇంటర్వెల్ ఏదైతే మనకి ఇంటర్వెల్ తరువాత ఒక సీన్ ఒస్తది. అది చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. కార్‌లో సీన్ ఉంటది. అక్కడ ఒక బీజీఎం పెడతాడయ్యా! ఒక దయ్యం ఇమేజ్ పెట్టేసి ఆ బీజీఎం పెట్టేసామంటే ఒక ఈ హర్రర్ మూవీ థీమ్ అయిపోద్ది. ఆ రేంజ్‌లో కొట్టాడు ఆ బీజీఎం అయితే. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మ్యూజిక్ డైరెక్టర్ గురించి. అంత మంచి ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నాను. సాంగ్స్ గురించి కాదు. ఆ పర్టిక్యులర్ ఏదైతే ఆ కార్ సీన్ ఉందో అక్కడిచ్చే బీజీఎం మాత్రం పీక్స్ అసలు. సో, ఇంత సోది మాట్లాడుకున్న తర్వాత అసలు సినిమా ఎలా ఉందిరా అని మీరు నన్నడిగితే, సినిమా అద్దిరిపోయింది. ఎళ్లి ఫస్ట్ థియేటర్‌కెళ్లి చూడండి. మీ ప్రిఫరెన్స్ మీది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏ స్క్రీన్ దొరికితే ఆ స్క్రీన్‌కెళ్లి మీరు ఫస్ట్ సినిమా అయితే చూడండి. డిసప్పాయింట్ అయితే చేయదు నన్నడిగితే. చాలా బావుంటది మూవీ. మళ్ళీ మనం తర్వాత ఇంకో వీడియోలో కలుద్దాం. నేను ఎప్పుడు వీడియోలు పెడతానో బేసిక్‌గా నాకే తెలీదు. సో, ప్రస్తుతానికైతే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ పడేశారంటే నేను హ్యాపీ అయిపోతాను. యూ విల్ ఎంజాయ్ ద మూవీ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో ఐ థింక్. బై.